రండి, ఆరాధనలో ప్రవేశించక మనపు మన ప్రభు యొక్క గొప్పతనం ఎరుగుతూ ఆ ప్రభు మనకి ఏమై ఉన్నాడనే విషయాన్ని ఎరుగుతూ ప్రభువుని మనం ఆరాధిస్తాం. రండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, 5వ వచనం అందరం కలిసి చదువుతాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం, 5వ వచనం అందరం కలిసి చదువుతాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఎప్పుడు తెలుసుకుంటుని. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను. తిరిగి అదే యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 13వ వచనం కూడా అందరం కలిసి చదువుతాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుతాం. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరమయ్యారు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు. చివరిగా యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం అందరూ కలిసి చదువుతాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిల్చున్ననియు నేను ఎరుగుదును. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకై దీవించి ఆరాధన కొరకాయ మళ్ళా పురుకొల్పినట్లు చిన్న మాట ప్రాణం చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు అపారమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, శాశ్వతమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, మారని ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, మార్పు చెందిన ప్రేమను బట్టి మిమ్మల్ని మరొకసారి ఘనపరుస్తున్నా. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నిన్నానేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మమ్మల్ని ఈ లోకములో పుట్టించి మాలో మీ యొక్క జీవమునోది, ఆ జీవము ద్వారా మీరు మమ్మల్ని నడిపింపజేస్తూ మీ సొంత సమయంలో మీరు మమ్మల్ని దర్శించి, మీరు మమ్మల్ని రక్షించి, మీ రక్తము చేతి విమోచించి, పరిశుద్ధపరచి, మీ బిడ్డలుగా స్వీకరించి, మీకు స్వకీయ సంపద్యముగా చేసుకొని ఈ దినం మీకు మందిరములో మీరు మమ్మల్ని సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు. బలహీనను మరొకసారి జ్ఞాపకం చేసుకొని మాట్లాడటకు చేతగాని వాడని నా మాటలు లయపరచండి, నా హృదయములో ఖాళీ ఇచ్చేయండి. మీకు మాటలతో మీరు మాత్రమే మాట్లాడడానికి, మీ యొక్క స్వరం మాత్రమే మేము వినడానికి, మిమ్మల్ని మాత్రమే చూడడానికి మరొకసారి మీరు మమ్మల్ని బలపరుస్తారండి. నన్ను కూడా మీకు అమూల్య రక్త ప్రోక్షణ తీసుకొని వస్తుంటున్నాను. కనికరించండి, పరిశుద్ధపరచండి. ఆ విధంగా తండ్రి, ఈ ఆరాధన కొరకై మీరు మాకేమైనారనే విషయాన్ని మేము ఎరగడానికి మీరు కృప చూపించండి. దేవా, నిన్నానేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సార్వత్రిక సంఘములో ఈ దినం మీకు సందులో మోకరించి ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ వారితో మమ్మల్ని ఐక్యపరచుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖన భాగం మనమందరం ఎరిగిన వాక్య భాగం అయినప్పటికీ మన ప్రభు యొక్క గొప్పతనం, ఐశ్వర్యం, శ్రేష్టత మనం ఎరిగి ఆ విధంగా ప్రభువును మనం ఆరాధిస్తూ వస్తాం. రండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం
5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. ప్రభువును గురించిన వార్త యోబు తన జీవితంలో వినికిడి, తన చెవుల ద్వారా ఆ మాట వినగలుగుతూ వస్తున్నాడు. అదే సమయంలో విన్న వార్త కంటే నేను ఇప్పుడు నిన్ను కనులారా చూచుచున్నాను. మన ప్రభువుని మనము కనులారా చూచే అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క శ్రేష్టత, ఔన్నత్యం ఏంటో మనం ఎరగలుగుతూ వస్తాం. ప్రభుని గురించి వినడం పరిపాటి, అందరం వింటున్నాం. దేవుడి లోకంలో ఎంతో ప్రేమించునని చెప్పి ఆయా సమయాల్లో ఆయా సందర్భాలలో భూమి మీద ప్రతి ఒక్కరికి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పి అందరికీ ప్రభుని గురించిన వర్తమానం వినబడుతూ వస్తుంది. అందరికీ ప్రభుని గురించి తెలియచేయబడుతూ వస్తుంది. అంతేకాకుండా మానవులందరి కొరకాయ, మానవుడు చేసిన ప్రతి పాపము కొరకాయ ఈ లోకమునకు ప్రభుయేసు క్రీస్తుగా అరుదించి అవతారముగా ఈ లోకములో జన్మించి మానవుల యొక్క పాపమంతటిని ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుతూ మన పాపములన్నిటినీ మోసుకొని ఆ కలువరి శిలువపైకి తనను తానెక్కి ఆ పాపమంతటికి శిక్షణ అనుభవించి ఆయన కాచిన రక్తముతో మనలను, నిన్ను, నన్ను, మనలను ఈ లోకములో దేవుని యొక్క స్వరము విని ఆయన యొక్క మాటకు ఎవరైతే విధేయులవుతూ వచ్చారో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి ఆ మాట విన్న ప్రతి ఒక్కరూ నా దగ్గర రండి అని ప్రభు యొక్క పిలుపునందుకొని ఆయన దగ్గరకు చేరిన ప్రతి ఒక్కరూ దేవా నేను పాపిని, నన్ను క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పి అడిగిన ప్రతి వానికి ప్రభు యొక్క క్షేమం, ప్రభు యొక్క కృప అనుగ్రహించి ఆయన యొక్క రక్తముతో ప్రతి మానవుని యొక్క పాపమును కడిగి శుద్ధీకరించి ఎంతోమందిని పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చాం. అదే ప్రభువుని ఎరిగిన మనం ఈ దినం ప్రభువుని గురించిన వార్త వింటూ వచ్చాం. విన్న మన జీవితంలో మన పాపలు మనం ఒప్పుకొని వెళ్ళా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని చెప్పి విని ఆ విధంగా మన పాపములు దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములన్నిటినీ క్షమించి నిర్దోషులనుగా, పరిశుద్ధులముగా, నిష్కల్మషులముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చిన దేవాతి దేవుడు మన పాపములన్నిటినీ క్షమించి తన బిడ్డలుగా స్వీకరించి ఇప్పుడు మనం ప్రభువుని కనులారా చూసే అనుభవంలోనికి వచ్చిన మనం ఇది దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆ విధంగా ఆరాధించుట కొరకాయ యోబు తన జీవితంలో నేను ఇంతకుముందు మిమ్మల్ని గురించిన వార్త వింటూ వచ్చాను, ఈ దినం నేను నిన్ను ఏం చేస్తున్నాను అంటే కన్నులారా చూడగలుగుతూ వస్తున్నాను. ఏ విధంగా ఉన్నావు నా జీవితంలో అని నేను ఎరిగితే రండి యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనములో ఈ కనులారా చూచిన అనుభవములో ఆ ప్రభువు అయితే నా విమోచకుడు సజీవుడనియో తరువాత భూమి మీద నిల్చుననియో నేను ఎరుగుదును. ఇప్పుడు వింటూ వచ్చిన అనుభవం ఏదైతే ఉందో దానిని కార్యరూపం దాల్చడానికి, తన జీవితంలో ప్రభును చూడడానికి ఇష్టపడుతూ వచ్చిన అనుభవం ఏదైతే ఉందో అందుకే మొదటి అధ్యాయం రండి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో
ఆ ప్రభు యొక్క గొప్పతనం, శ్రేష్టత ఎటువంటిది అంటే తన జీవితంలో నష్టమునకు లేకపోతే తన జీవితంలో బాధకు దేనికి కూడా ప్రభు ఒకే విధంగా కనబడుతూ వస్తున్నాడు. రండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. తను వినికిడి చేత ఇంతకుముందు వింటూ వచ్చిన తను యోబు తన జీవితంలో ఆ ప్రభు యొక్క శ్రేష్టత గుర్తిరిగిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి, ప్రభుకే స్తుతి కలగాలి. నష్టము, లాభము, ఇరుకు, ఇబ్బంది ఏదైనప్పటికీ దానంతటి వలన దేవుని యొక్క నామమునకు మాత్రమే స్తుతి కలుగును. ఇది నా జీవితంలో నేను ప్రభుని గురించి వింటూ వచ్చిన ఆ వర్తమానము, ఆ సువర్తమానము ఏదైతే ఉందో అది నా జీవితంలో ఈ దినం ఆ ప్రభువుని నేను కనులారా చూడగలుగుతూ వస్తున్నాను. నేను కనులారా చూడగలుగుతూ వచ్చిన ఆ మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే ఆయన నా విమోచకుడు. రెండవది ఆయన సజీవుడు. ఈ సజీవుడైన దేవుడు ఈ దినం నా విమోచకుడుగా, నా పాపములు క్షమించిన దేవుడుగా, నా పాపమంతటి నుండి నన్ను తప్పించి, నిత్య శిక్ష నుంచి, నిత్య నరకము నుంచి నన్ను తప్పించి దేవుని యొక్క రాజ్యమునకు వారసునిగా చేసిన ఈ విమోచకుడు, ఈ పాప క్షమాపణ కలిగించిన దేవుడు, సజీవుడైన దేవుడు నా జీవితంలో ఎలా ఉన్నాడు అని నేను ఎరగలుగుతూ వస్తున్నానంటే ఆయన నా విమోచకుడు. రండి, కొలసిల్లాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మొట్టమొదటిగా యోబు భక్తుడు తన జీవితంలో పాప క్షమాపణ పొందిన అనుభవం ఏదైతే ఉందో అది తన జీవితంలో విమోచకుడుగా గుర్తించగలుగుతూ వస్తున్నాడు. ఈ పాప క్షమాపణ కలగకముందు ఈ పాపం ఎలా ఉంటుంది? ఈ పాపం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే 51వ కీర్తన 51వ కీర్తన 3వ వచనం. 51వ కీర్తన 3. నా అతిక్రమములో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఎక్కడుంది? నా పాపం నా ఎదుటనే ఉంది. నేను ఒకవేళ పాపమును తీసివేయాలని నా జీవితంలో నేను అనుకున్న ప్రతి క్షణము, ప్రతి సందర్భములో అది ఎక్కడ ఉంది? నా పాపమని నేను ఎరగలుగుతూనే వస్తున్నానంటే నా ఎదుటనే ఉన్నది. ఒకవేళ మనుషులముగా, మానవ మాతృలముగా మన జీవితంలో పాపమును గురించిన పట్టింపు ఒకవేళ మనకు లేకపోయినట్లయితే, సందర్భము లేకుండా ఆయా సందర్భములలో ఆ పాపము ఎదుటుగా కనబడుతూ వస్తుంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో మనమందరం ఎరుగుదాము. ఆ పాపం ఏం చేస్తుంది మనల్ని అంటే, అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. మన పాపం మనల్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ సమయం వరకు మనం వేచి ఉండకుండా
దేవా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అని మనం గుర్తించగలిగినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపిని, నన్ను క్షమించము, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది, ఒకవేళ ఎదుట లేదు అని నేను అనుకుంటే ఆ పాపము నన్ను ఏదో ఒక సందర్భంలో నన్ను ఏం చేస్తుంది అంటే పట్టుకుంటూ వస్తుంది. తిమోతి రాసిన పత్రికలో ఈ పాపము కొన్ని ముందుగా కొన్ని వెనుకలుగా వచ్చి ఆ పాపము ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధానంలో మనలను పట్టించకపోదు. అందుకొరకాయ యోబు గ్రంథంలో యోబు భక్తుడు తన జీవితంలో, నేను ఇంతకుముందు ప్రభుని గురించిన వార్త చెవులారా వింటూ వచ్చాను, ఇప్పుడు నా జీవితంలో కనులారా చూడగలుగుతూ వస్తున్నాను. నేను కనులారా చూసిన నా ప్రభువు నా పాపమును కలిగించిన ఆ క్షమాపణ ఏదైతే ఉందో, ఆ విమోచన ఏదైతే ఉందో, ఆ విమోచనను బట్టి ఆయన నా జీవితంలో నా విమోచకుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా నా విమోచకుడు. యోబు భక్తుడు తన జీవితంలో ప్రభువును గుర్తించిన గుర్తింపు, ప్రభువును చూసినప్పుడు ఆయన తన విమోచకుడుగా కనబడుతూ వచ్చాడు. అదే ప్రభువు మనకు మన జీవితంలో విమోచకుడుగా ఉన్నాడు. ఎందుకొరకాయ దేవుని మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. రండి, రెండవది ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. తన క్రియలలో దేనిని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువో. రెండవదిగా యోబు భక్తుడు తన జీవితంలో ఏ విధంగా ప్రభును గుర్తించగలుగుతూ వస్తున్నాడు. నరులందరికీ ఒకవేళ శక్తి కలిగిన వాడు అని ఒకవేళ మనము గుర్తిస్తే, మనకున్న శక్తి, మనకున్న బలం, మనకున్న ఐశ్వర్యం, మనకున్న అర్హతలు, మనకున్న శ్రేష్టత ఒకవేళ ఏదైనా మళ్ళీ మనం ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తే వాటన్నిటికి మించిన దేవుడవు. అందుకే ఇక్కడ చూస్తున్నాం అన్నమాట, దేవుడు నరుల శక్తికి మించినవాడు. మన దేవుడు నరుల యొక్క శక్తి అంతటికి మించినవాడు అని యోబు భక్తుడు ఏ విధంగా గుర్తించగలుగుతూ వచ్చాడో, మనము కూడా ఈ దినం, దేవా నా శక్తికి, నా బలానికి, నా ఐశ్వర్యానికి, నాలో ఏదైతే నేను ఘనంగా ఎంచగలిగితే, ఒకవేళ ఏదైనా నేను ఎంచగలిగితే దాని అంతటికంటే మించిన వాడవ. అంతగా మనం ఎరగలిగితే వినికిడి చేత కాకుండా కనులారా చూచే అనుభవములో మొట్టమొదటిగా విమోచకునిగా చూడగలుగుతూ వచ్చాడు. రెండవదిగా నరుల శక్తికి మించిన దేవుడుగా చూడగలుగుతూ వచ్చాడు. అదే దేవుణ్ణి మన జీవితంలో మనం విమోచకుడుగా అనుభవించగలుగుతున్నాం. రెండవదిగా నరుల శక్తి అంతటికి మించిన దేవుడు మన దేవుడు. రండి, మూడోది చూస్తాం. ఇంతకు మించి ఇక్కడ వివరంలోకి వెళ్ళము కానీ, మూడవది 36వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడేవాడు. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. దేవుడు శక్తిమంతుడిగా గుర్తించగలుగుతూ వస్తున్నాడు. ఎవరు అంటే యోబు భక్తుడు ఆ ప్రభువుని గురించి, దేవా నీవు నా జీవితంలో శక్తిమంతుడుగా ఉన్నావు. ఇది మూడవదిగా నరుల యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి మించిన దేవుడవు అని చెప్తూ, మూడవదిగా ఏం చెప్పగలుగుతూ వస్తున్నాడంటే, నీవే శక్తిమంతుడవు, నీకు శక్తికి మించిన వారు ఎవరు లేరు, నీకు మించిన బోధకుడు ఎవరు లేరు, అంతేకాకుండా ఘనత వహించిన వారు కూడా ఎవరు లేరు.
వ్యక్తిగతంగా తను అనుభవించిన అనుభవంలో యోబు భక్తుడు చెబుతూ వస్తున్న మాట ఏంటి అంటే, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు. మనము ఒకవేళ దేవుణ్ణి తక్కువగా అంచనా వేయగలమేమో, ఒకవేళ యోబు అలా వేసి ఉంటాడేమో. ఎందుకే చెప్పగలుగుతున్నాడు, ఒకప్పుడు యెహోవా ఇచ్చెను అనే విషయంలో నేను ఎంతగా తృప్తి కలిగి ఉన్నానో, ఎంతగా ఆదరణ కలిగి ఉన్నానో, అందరికంటే ఎక్కువగా నన్ను నేను ఎంచుకుంటూ వచ్చినప్పుడు యెహోవా తీసుకొని పోయాను అని చెప్పగలుగుతూ వచ్చిన అనుభవంలో, దేవా నన్నుల శక్తి ఒకవేళ సంపాదించడానికి ఒకవేళ అవకాశం ఉంటూ వస్తే, దానికంటే శక్తిమంతుడమైన మీరు తీసుకోవడానికి కూడా నువ్వు శక్తిమంతుడవే, ఇవ్వడానికి శక్తిమంతుడవే, తీసుకోవడానికి కూడా శక్తిమంతుడవే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. మనం వాడు అని అనలేం, కానీ ఘనత వహించిన దేవుడవు. యోబు భక్తుడు తన జీవితంలో దేవునిని ఏ విధంగా, ఎటువంటి పదజాలమునో ఆ విధంగా ఉపయోగించగలుగుతూ వస్తున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఆయన నా జీవితంలో వినికిడి చేత విన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే దానికంటే, నేను కనులారా చూసే అనుభవంలో ఆయన నా విమోచకుడుగా సజీవుడిగా ఉన్నాడు. రెండవదిగా నరుల శక్తి అంతటి కంటే ఎక్కువగా దేవుని యొక్క శక్తి ఉంది. మూడవది ఆయనే శక్తిమంతుడు. దేవుడే శక్తిమంతుడుగా ఎరగలుగుతూ వచ్చాడు. అదే అనుభవం ఈ దినం మనదైతే, దేవా నా జీవితంలో నాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి నీవు నా విమోచకుడవైన దేవుడవు. రెండవది, నా శక్తి కంటే, నరులందరి శక్తి కంటే ఎక్కువ శక్తి కలిగిన దేవుడవు. మూడవది, దేవా నీవు శక్తిమంతుడైన దేవుడవు, అధిక ఘనత వహించిన దేవుడవు. రండి 4 చూస్తాం. అదే 37వ అధ్యాయం 23వ వచనం. ఈ మాటతోటి ముగించేస్తాం. సర్వశక్తుడగు దేవుడు, మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. సర్వశక్తుడగు. ఇక 4వదిగా మనం చూస్తే, యోబు తన జీవితంలో కనులారా చూసిన అనుభవములో వినికిడి కంటే ఎరగలుగుతూ వచ్చిన మొట్టమొదటి అనుభవం ఏదైతే ఉందో, చివరికి వచ్చేటప్పటికి ఆ దేవుడు తన జీవితంలో ఎటువంటి దేవుడిగా ఉన్నాడు? సర్వశక్తి గల దేవుడు. ఈ పదానికి ఇప్పుడు మనం ఆయన సర్వశక్తి గల దేవుడు తన జీవితంలో ఏం చేశాడనే విషయాన్ని మనం ఇక్కడ అంత దూరంగా వెళ్ళము. కానీ మొట్టమొదటిగా పాప క్షమాపణ కలిగించిన ఆ దేవుడు యోబు జీవితంలో విమోచకుడుగా ఉన్నాడు. రెండవది, సజీవుడుగా ఉంటూ వచ్చాడు. అదే దేవుడు మనకు మన పాపములకు క్షమాపణ ఇచ్చి మనకు విమోచకుడుగా సజీవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిది. రెండవది, నరుల శక్తి అంతటి కంటే, ఒకవేళ భూమి మీద ఉన్న మనుషులందరి శక్తి కంటే ఆయన యొక్క శక్తి మాత్రము కూడా తక్కువది కాదు. ఒకవేళ మనకున్న శక్తిని బట్టి దేవుని యొక్క శక్తిని అంచనా వేయదలుచుకుంటే, మనము కూడా ఒక అనుభవంలోకి వెళ్ళాలి అని ఇష్టపడితే, దేవా నీ శక్తిని నేను శంకించదలుచుకున్నాను, నన్ను కూడా మీ శక్తిని ఎరుగునట్లుగా చేయండి అని అడిగితే, దేవుడు తన శక్తిని మన పక్షంగా బయలుపరుస్తాడు. అదే యోబు జీవితంలో నరుల శక్తి కంటే ఎక్కువ శక్తి కలిగిన వాడు. మూడవదిగా, దేవుడే శక్తిమంతుడు, అధిక ఘనత వహించిన వాడు. నాలుగవదిగా, సర్వశక్తి గల దేవుడు, ఆయన మనకు అగోచరుడు. అంటే గోచరం అంటే మనం ఎరగాలి, ప్రభువుని మనం ఎరుగుతాం, వినికిడి కాదు. కనులారా చూచే అనుభవం మనకున్నప్పుడు, అందుకే శిష్యులు కూడా తీసుకొని వెళ్ళి రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు వెనుక చెప్పిన స్వరం విన్నారు. చూసినప్పుడు ఎవరు కనపడ్డారు? యేసు తప్ప మరెవరు కూడా వారికి కానరాలేదు. మన జీవితంలో కూడా ప్రభు తప్ప
వేరెవ్వరూ మనకు కనబడకుండా ఉంటే ప్రభువే మన మార్గదర్శి, ప్రభువే మన దీర్ఘదర్శి, ప్రభువే మన జీవితంలో సర్వంలో సర్వమని మనం ఎరుగుతూ వచ్చినప్పుడు విమోచకుడు అయిన దేవుడు సజీవుడుగా, నరుల శక్తి కంటే ఎక్కువ శక్తి కలిగిన దేవుడుగా, దేవుడు శక్తిమంతుడైన దేవుడుగా, నాలుగవది సర్వశక్తి గల దేవుడుగా మన జీవితంలో మనం ఎరిగినప్పుడు ఆ విధంగా కనులారా చూచిన అనుభవంతో దేవుని ఆరాధించటికాయి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయనుగా.